విశాఖ సిటీలో 4 దశాబ్దాల పాటు పోలీసు సేవలందించిన ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నీరుకొండ సత్యనారాయణ తన పోలీసు సర్వీసును విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనకు విశాఖ సిటీ సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి విశాఖ పోలీసు కుటుంబాలు, ఆయన బంధుమిత్రులు 1984 నాటి హిందూపూర్ బ్యాచ్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సిటీ గోపాలపట్నంకు చెందిన నీరుకొండ సత్యనారాయణ 1984 నాటి హిందూపూర్ బ్యాచ్కు చెందినవారు. కానిస్టేబుల్గా ప్రస్థానం ప్రారంభించి 41 ఏళ్ల పాటు పోలీసు సేవలు అందించారు. 1 టౌన్, హార్బర్, గాజువాక, 4th టౌన్, కంచరపాలెం, 3 టౌన్, ద్వారకా పోలీస్ స్టేషన్లలో పనిచేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ అయ్యారు. సత్యనారాయణ పోలీసు శాఖ గర్వించేలా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలుమార్లు ఉత్తమ సేవా పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా అందించే పోలీసు సేవా పథకాన్ని కూడా ఆయన అందుకున్నారు. లోగడ విశాఖ సముద్ర తీరంలో ప్రవేశించిన జయచంద్ర అనే ఎల్టీటీఈ తీవ్రవాదిని పట్టుకోవడంలో నీరుకొండ సత్యనారాయణ కీలక పాత్రే పోషించారు. అప్పట్లో సిబిఐ అధికారులు ఆయనను విశేషంగా ప్రశంసించారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేక సేవా పథకాన్ని ఇచ్చి గౌరవించింది. ఉత్తమ సర్వీసు ఎంట్రీ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. ఇంకా ఆయన ట్రాఫిక్, శాంతి భద్రతలు, నేర పరిశోధన విభాగాల్లో ఉత్తమ సేవలకు నగదు పురస్కారాలు అందుకున్నారు. నీరుకొండ సత్యనారాయణ క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా మెలగడం వల్ల ఉద్యోగం చేస్తూనే MABL పూర్తి చేశారు. భార్య నాగమణి ప్రోత్సాహంతో ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ వహించి కుటుంబ జీవితంలోనూ విజేతగా నిలిచారు. పదవీ విరమణ వేడుకలో నీరుకొండ సత్యనారాయణ తన జీవిత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నేటి తరానికి తన అనుభవాలను చెబుతూ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సూచించారు. పోలీసు సిబ్బందికి కూడా సూచనలు చేశారు. విధి నిర్వహణలో ఉండిపోయి కుటుంబ బాధ్యతలు మరిచిపోకూడదని, పిల్లల భవిష్యత్తుపై ప్రణాళిక చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. దినచర్య బాగుంటేనే జీవితం బాగుంటుందని ఆయన గుర్తు చేశారు. ప్రతి పిల్లలు కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట విని రోజు ఎర్లీ రైజ్ ఎర్లీ స్లీప్ ఉన్నారు. ఒక ఫార్ములా పాటించి కొంచెం ఉదయం బేగా లేచి రాత్రులు బేగా పడుకొని సెల్ ఫోన్ కొంచెం దూరంగా ఉండి ఒక సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదనుకుంటే సాధిస్తారు. చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న భావాలతో కాకుండా మంచి సంకల్పం, ఎప్పుడైనా సరే సంకల్పం గట్టిది మంచిది అయితే విజయం తప్పకుండా సాధిస్తారు. వాళ్ళకి నిరంతరం శ్రమే తప్ప వాళ్ళకి పిల్లలు చూసుకొని, భార్యను చూసుకొని టైం ఉండదు. అయినా కానీ ఈ టైం అనేది ఏంటంటే మన మైండ్ సెట్ పెట్టుకోవాలి. మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం మనసులో చేయాలని సంకల్పం ఉంటే ఆ టైం అదే క్రియేట్ అవుతుంది. మన ఉద్యోగం ఉన్న ఫోన్ ద్వారా కానీ ఇలా దొరికిన టైంలో మనం కొంత టైం పిల్లలకి కేటాయించి వాళ్ళకి మనం కానీ లేదా ట్యూషన్ చెప్పి కానీ భార్యకి కానీ చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ ప్రోత్సహిస్తే తప్పకుండా మంచి సోల్జర్ అవుతారు. అందులో టైం చాలా విలువైంది. ఆ టైంకి ఎవరైతే ప్రీషియస్గా విలువ ఇస్తారో వాళ్ళు తప్పకుండా గొప్పలు అవుతారు. అదేవిధంగా అంతే మంచి స్థాయిలో పిల్లలు ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.